లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా తమ లోకసభ పక్ష నేతగా మోదీని ఎన్డీఏ నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం మోదీ మాట్లాడుతూ మిత్రపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. లోకసభ ఎన్నికలు ఎన్డీఏ ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశారు. సుపరిపాలనతో ఎన్డీఏ కూటమి అసలైన భారత స్ఫూర్తిని చాటుతుందని మోదీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీని ఘనంగా సత్కరించి శాల్వా కప్పి దేవుడి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు ఆయన వద్దకు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రధానికి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు విజన్ 2047 దిశగా అడుగులు వేస్తున్న మోదీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. భారత్కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన మోదీ దేశాన్ని ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపారని గుర్తు చేశారు. మోదీ సహా బీజేపీ అగ్రనేతలు ఆంధ్రప్రదేశ్కు భరోసా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. 15 ఏళ్ల దేశానికి ప్రధానిగా సేవలందిస్తారని 2014లోనే చంద్రబాబు చెప్పారని, అది నిజమైందని పవన్ కళ్యాణ్ అన్నారు. యావత్ దేశానికి మోదీ ప్రేరణ ఇచ్చారని, ఆయన మార్గదర్శనం వల్లనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. మరోవైపు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారయ్యింది. ఎల్లుండి సాయంత్రం 6 గంటల కొత్త సర్కార్ కొలువు తీరుతుంది. ఈ క్రమంలో ఇవాళ ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం జరిగింది. ఇదే సమయంలో మంత్రి పదవులపైన ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది.